తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో తల్లికి వందనం కాస్త తల్లుల వంచన పథకంగా మారిందని వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్ అయ్యారు. పథకంలో ఏకంగా 22.65 మంది కోత విధించడం అత్యంత హేయమని ఆయన ఆక్షేపించారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు ఎదుర్కొట్టిన కూటమి అధికారంలోకి వచ్చాక ముక్కుబడిగా పథకం అమలు చేస్తూ పిల్లలు వారి తల్లులను దారుణంగా దగా చేస్తుందని ధ్వజమెత్తారు. పేదరికంతో ఏ పిల్లాడు బడికి వెళ్లకుండా ఉండొద్దన్న గొప్ప ఆశయంతో గత ప్రభుత్వంలో జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించగా పేరు మార్చిన టీడీపీ కూటమి అడ్డుకోలుగా కోత విధిస్తూ పథకం లక్ష్యాలు నీరుగార్చిందని వేణుగోపాలకృష్ణ విమర్శించారు. తల్లికి వందనం ప్రారంభంలో అంటే ఆ కార్యక్రమంలో ఆయన చేసినటువంటి తల్లులను వంచిన తీరు అని, ఆయన తల్లికి వందనం అనే కంటే తల్లిని వంచడానికి నేను ఒక సభ పెట్టాను అని చెప్తే బాగుండేది. కారణం ఏంటంటే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన ఇది ప్రస్తుత విద్యాశాఖ మంత్రి మదిలో ఆలోచన అంటారు. చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి ఏంటంటే సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెప్తే నమ్ముతారు ప్రజలని, ఆయన నమ్మి ప్రజలకు చెప్తారు. అసలు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశానికి యావత్ దేశం అంటే పాలకుడి యొక్క మనసు ఎలా ఉండాలి అని ఆలోచించినప్పుడు అమ్మఒడి ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి మదిలో పుట్టిన బ్రెయిన్ చైల్డ్. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాభ్యాస ప్రారంభంలో తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులకు గురైతే వాళ్ల చదువుల పట్ల ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తారేమో అనేటువంటి ఆలోచనతో ఒక కుటుంబ పెద్దగా ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పిల్లవాడు బడికి వెళ్లి చదవాలి అనుకుని ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమం అమ్మఒడి. ఈ అమ్మఒడికి పేరు మార్చి ఇది సెల్ ఫోన్ గారు పెట్టినట్టుగానే లోకేష్ గారు మదిలో ఆలోచన అని చెప్పినటువంటి మాట. ఇది అబద్ధం కదా, నిజం కాదు కదా. అబద్ధం కంటే నిజం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంటారు తల్లికి వందనం అనేటువంటి పథకంలో ఆయన ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానం, ప్రతి చోట వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానని, నీకు 15, నీకు 15, నీకు 15 ఇది ఒక పెద్ద ప్రచారం చేశారు. తీరా చూస్తే ఈ నీకు 15, నీకు 15 అని నమ్మి ఓటు వేసిన ఆ తల్లులకు మిగిలింది వంచనే. ఎటువంటి వంచన? ఎంతమంది తల్లులకు వంచన? 22,65,000 మంది తల్లులకు ఈ నీకు 15, నీకు 15 చేరలేదు చంద్రబాబు నాయుడు గారు. కానీ మీరు ఇవాళ చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. తల్లులకి నిరాశ, అయ్యో పక్క బిడ్డల మాదిరిగా మా బిడ్డలకు కూడా తల్లికి వందనం వచ్చేటువంటి కార్యక్రమం వస్తాదని ఆశించి ఓటు వేసి గెలిపించాం. ఆనాడు టీడీపీ నాయకులు ఇంటింటికి వచ్చారు, కనపడ్డ పిల్లవాడిని అలా చూపించారు, నీకు 15, నీకు 15 అని ఊదరగొట్టేశారు. అధికారం వచ్చిన మొదటి సంవత్సరం ఈ తల్లికి వందనం ఏదైతే అమ్మఒడి ఉందో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది మొక్కుబడిగా అరాకొర నిధులతో సరిపెట్టారు. ఇవాళ మూడో ఏడాదిలైనా పక్కాగా ఇది అమలు చేశారా, చేస్తున్నారా అన్నప్పుడు కొన్ని వాస్తవ విషయాలు చూసినట్లయితే తల్లుల్ని ఎలా వంచడానికి ప్రభుత్వం పనిచేస్తుందో మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి తెలియజేయాలని, వారు పడుతున్న నిరాశకి కారణం ఈ ప్రభుత్వం అని, వారిని ఎలా ఈ ప్రభుత్వం నిరాశకి కాదు మోసానికి గురి చేసిందనేటువంటి విషయాన్ని తెలియజేయాలని, వాస్తవ విషయాల్ని తెలియజేయడం కోసం ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. అర్హతలు, నిబంధనలు, సాంకేతిక కారణాలు, డేటాల పరిశీలన పేరుతో లక్షలాది మంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 2 ఏళ్లుగా దళితుల నరమేధం జరుగుతుందని, మళ్లీ జగన్ సీఎం అయితేనే దళితులకు స్వేచ్ఛ లభిస్తుందని వైసీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. నవయుగ కవి
చక్రవర్తి గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా దళితులు ఇప్పటికీ కుల వివక్షతకు గురవుతున్నారని, కూటమి పాలనలో అన్ని రంగాల్లో అణచివేత కొనసాగుతుందని అసహనం వ్యక్తం చేశారు. దళితులపై ఈ ప్రభుత్వం కక్ష పెంచుకొని బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఓ మహనీయుని స్మరించుకోవటం, వారికి నివాళులర్పించుకోవటం మా అందరి యొక్క అదృష్టం. జాషువా గారు ఈ సమాజంలోని అంతరాలను, ఈ సమాజంలోని అణగారిన వర్గాలకు జరుగుతున్న అవమానాలను గబ్బిళం అనే ఒక పుస్తకంలో తన రచనలతో తన ఆత్మని ఆవిష్కరించారు. ఓ విశ్వకవిగా, విశ్వనరుడిగా ప్రపంచాన్ని చాలా మంది రాజులు యుద్ధాలు చేసి రాజ్యాలను గెలిస్తే గుర్రం జాషువా గారు తన కలంతో ప్రజల యొక్క మనసును గెలిచారు. ఆ అంతరాలు ఇంకా ఈ సమాజంలో, ఈ ఆధునిక యుగంలో, ఈ గ్లోబలైజేషన్ యుగంలో ఇంకా ఉండటం మనందరం చేసుకున్న దురదృష్టం. కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, తదుపరి వారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంతరాలను తొలగించడం కోసం భూ పంపిణీ చేశారు. కులాంతర వివాహాలను వారి కుటుంబంలోనే దళితులను పెళ్లి చేసుకోవటం ద్వారా అత్యున్నతమైన మానవీయ విలువలను చాటి చెప్పారు వైఎస్ఆర్ గారి కుటుంబం. అలాంటి నాయకత్వంలో మేమందరం పనిచేయటం, ఈ రాష్ట్రానికి వారు 2 మార్లు, వారి తండ్రి గారు ఒక 6 సంవత్సరాలు, తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు, ఓ 11 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకు మానవీయ కోణాన్ని చూపించినటువంటి మహనీయులు రాజశేఖర రెడ్డి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు. జాషువా గారిని స్మరించుకోవటం అనంటే జాషువా గారి యొక్క మనసులో ఉన్న సామాజిక న్యాయాన్ని, సమాజంలోని అణగారిన వర్గాలకు కావాల్సిన సేవని వారి పరిపాలనలో చూపించటమే ఘనమైన నివాళి. ఆ నివాళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా, సంపూర్ణంగా. ఒక గొప్ప మహాకవి జాషువా గారు ఆనాటి సంఘ పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలని ఒక అంటరాని వాడిగా మాత్రమే కాకుండా విద్య, పద్యం, కథ ఈ మూడిటితోటి సమాజాన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు. ఏంటి అవినాభావ సంబంధం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో వినుకొండలో అత్యంత వెనకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి జాషువా గారికి అని మనం చూసినప్పుడు, అంబేద్కర్ గారు విద్యని ఆయుధంగా తీసుకున్నారు. అదే బాటలో జాషువా గారు కూడా తీసుకున్నారు. ఆయన ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని దేశానికి తీసుకొచ్చి అంబేద్కర్ గారు ఇచ్చినప్పుడు, జాషువా గారు తన పద్యాల ద్వారా, తన కవితల ద్వారా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రుగ్మతల్ని ప్రశ్నించడం స్టార్ట్ చేయటం జరిగింది. సో ఈ రుగ్మతలకి బాధితులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా పరిపాలనలో తను తీసుకొచ్చినటువంటి అనేకమైన అంశాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ జాషువా గారు ఎత్తి చూపినటువంటి అనేకమైన అంశాలని పరిపాలనలో తీసుకురావటం. ఈ పరిపాలనలో ఎవరి కోసమైతే జాషువా గారు అంటరానితనం చూసినప్పుడు అంబేద్కర్ అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ రాస్తాడు, కుల నిర్మూలన జరగాలని. జాషువా గారు గుడిలోకి ప్రవేశం లేనటువంటి ఒక దళితుడు, తమ్ముడు సుధాకర్ బాబు చెప్పినట్టుగా గబ్బిళం అనే ఒక పాత్రని సృష్టించి, గుడిలోకి దేవుడు చెవు దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు ఓ గబ్బిళమా, నాకున్నటువంటి సమస్యల్ని ఒక అస్పృశ్యుడిగా కనీసం పూజారికి దొరకకుండా, చెందకుండా, తెలియకుండా దేవుని చెవిలో డైరెక్ట్గా చెప్పగలిగిన శక్తి నీకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజును కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరుపుకున్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని కేటీఆర్ స్వయంగా పారపట్టి తండ్రి సమక్షంలో మొక్కనాటి మట్టిపోయడమే విశేషం. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు కేసీఆర్, కేటీఆర్ భార్య శైలిమ, కుమారుడు హిమాంశు, కుమార్తె రియాన్షి కూడా మొక్కలు నాటారు. ప్రకృతి వ్యవసాయంపై మక్కువ ఉన్న కేసీఆర్ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పోలవరం జిల్లాలో గోదావరి నదిలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన మంత్రి లోకేష్. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని జన సైనికులకు మంత్రి నాదెండ్ల పిలుపు. గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టాలని హితవు. పాలకొల్లు బీవీఆర్ఎం బాలికల హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నిమ్మల. విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని వెల్లడి. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చిన కూటమి అడ్డుగోలుగా కోత విధిస్తూ పథకం లక్ష్యాలను నీరుగార్చింది. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.